ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లాలో ఘనంగా జరిగాయి. P4కు అనుగుణంగా ఉదయగిరిలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సతీమణి టీడీపీ నాయకురాలు శాంతకుమారి. ఉదయగిరి బస్టాండ్లో చంద్రబాబు బర్త్డే సందర్భంగా వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. మళ్లీ చంద్రబాబే అధికారంలోకి వస్తారంటున్న టీడీపీ మహిళా నాయకురాలు శాంతకుమారితో మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలిపే విధంగా పరిపాలన పరంగా ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చే విధంగా అమరావతి రాజధాని నిర్మాణకర్త చంద్రబాబు నాయుడు ఈరోజు జన్మదిన ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి. మనకు ఉదయగిరిలో సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మేకపాటి శేఖర్ రెడ్డి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఇది ఒక ఆత్మీయతతో అభిమానంతో నిర్వహించే కార్యక్రమంగా ఇక్కడ ఈరోజు ఉదయగిరిలో ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే రాష్ట్రానికి ఎన్నో ఇప్పుడు విభజన తర్వాత వచ్చిన అవసరాన్ని చంద్రబాబే రాష్ట్రానికి ప్రత్యామ్నాయమై నడిపించారు. ఇప్పుడు మనకు గత వైసీపీ పాలనలో ఎన్నో రకాల విధ్వంసాల నుంచి రాష్ట్రాన్ని కాపాడి ఈరోజు మరో పునర్నిర్మాణానికి చంద్రబాబు ఒక నిర్మాణకర్త అయ్యారు. అలాంటి చంద్రబాబు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కూడా కార్యకర్తలంతా కూడా ఆనందోత్సాహాలు నిర్వహించుకుంటున్నారు. మనకు ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మేకపాటి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వారి దంపతుల ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. చెప్పండి, ఈరోజు మీకు ఎంతో అనుభవం ఉంది. చంద్రబాబు నాయుడుతో దాదాపుగా సీనియర్ నాయకత్వగా సీనియర్ పొలిటీషియన్గా ఎంతో అనుభవం ఉంది. మీరు ఆయనతో ఉన్న అనుబంధాలు ఏంటి? ఈరోజు ఆయన సహచర్యంతో ఉదయగిరి తీసుకొచ్చిన అభివృద్ధి పదాలు ఏంటి? అందరికీ నమస్కారాలు. ఈరోజు ఏప్రిల్ 20వ తారీఖున మన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదినం రోజున మనమందరం కూడా జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి రోజు ఈరోజు. ఆయనకి మనమందరం కూడా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారంటే 4వ పర్యాయం ముఖ్యమంత్రి అయినటువంటి గొప్ప రాజకీయవేత్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయంలో ఉన్నంత అనుభవజ్ఞుడు ఎవరు కూడా లేరనేది కూడా మన అందరికీ కూడా తెలుసు. మనం చూసాం ఎవరెవరు ఎంతెంత మాత్రం పరిపాలన చేసినటువంటి వాళ్ళు అనేది. మరి ఒక వ్యక్తి పరిపాలించినటువంటి 5 ఏళ్లు పరిపాలన చూసాం. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు 4వ తూరు పరిపాలిస్తున్నటువంటి విధానాన్ని చూస్తున్నాం. ప్రజలకి ఏది అవసరం, రైతాంగానికి ఏది అవసరం, రాష్ట్రానికి ఏది అవసరం, ఏది చేస్తే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి లౌకికముఖాలన్నీ కూడా తెలిసినటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన జన్మదినాన్ని ఈరోజు ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నాం. ఉదయగిరి ప్రజలు కూడా అన్ని కులాల వారం. శాసనసభ్యులుగా మీరు అందరితో కలివిడిగా ఉండేవాళ్ళు. ఉదయాన్నే లేచి అందరినీ ఇక్కడ మంగళ షాప్ కాడి నుంచి టీ షాప్ కాడి నుంచి అందరినీ పలకరిస్తూ అందరితో ఒకరిగా ఒక కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉండేవాళ్ళు. ఈరోజు చంద్రబాబు కూడా అదే పందాన్ని అవలంబిస్తున్నారు. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా అందరినీ కలుసుకొని అన్ని వర్గాల దగ్గరికి వెళ్తున్నారు. ఎలా ఉంది మీకు ఈరోజు చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఎలాంటి ఆత్మీయతను మీరు చూపుతున్నారు? సార్, నేను 4 టైమ్స్ ఉదయగిరి తాలూకాలో ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. ఇక్కడ 4 పర్యాయాలు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎవరు లేరు. దానికి కారణం అంతో ఇంతో నా మంచితనం. నేను సోషలిజాన్ని పాటించేటటువంటి తత్వం ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డిని. ఆ సోషలిజంతో అందరూ కూడా నాకు అన్న, తమ్ముడు, బావ, అల్లుడు, అక్క, అమ్మ అనే నేచర్ నా దగ్గర ఉంది. కాబట్టి నన్ను ఉదయగిరి ప్రజలు ఇష్టపడ్డారు. 4 తూర్లు ఎమ్మెల్యేగా చేశారు. నేను వాళ్ళకి సహకరించాను. నేను ఉదయగిరికి నాకు చాలా ఆశ. ఉదయగిరిని మరి టూరిజంలో డెవలప్ చేయాలనేది నాకు ఆ పెద్ద ఆశ ఉండే. ఆ ట్యాంక్ బండు అవన్నీ కూడా చేశాను నేను. ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి. మరి పెద్దలు ఇక్కడ పొలిటికల్గా ఎదిగినటువంటి పెద్దలు చేయాల్సి ఉన్నాయి, కొన్ని మిస్ అయిపోయినాయి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసి భవిష్యత్తులో చూపించాలనేది నా కోరిక. చూస్తాం భవిష్యత్తు. ఉదయగిరి మనసులు గెలిచిన నాయకుడిగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎప్పటికీ కూడా ఆత్మీయతను ఇక్కడ కనపరుస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆయనే కాదు, ఆయన సహచరిని ఇక్కడ మేడం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక నాయకురాలుగా కూడా ఈరోజు బాధ్యతలు తీసుకొని ఇటు ఉదయగిరే కాదు మహిళా లోకానికంతా కూడా తెలుగుదేశం పార్టీ వైభవాన్ని తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షిణ తెలియజేస్తూ ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. చెప్పండి మేడం, ఈరోజు ఉదయగిరిలో మీరు ఒక కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు పరిపాలన దక్షతను తెలిపే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మహిళలకు ఇచ్చే సందేశం ఏంటి? అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ
మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 75వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు, హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ 75వ సంవత్సరం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఆయన 75 సంవత్సరాల జీవిత చరిత్ర పరిశీలిస్తే మనం ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, మరెన్నో సవాళ్ళు అన్నీ ఎదుర్కొని చివరికి 2024 జూన్ 12 ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం కోసం మేము ఎన్నో కష్టాలు పడ్డాం. మేకపాటి కుటుంబాన్ని కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు నేను ఎదిరించి పోరాడి మరి మేము ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం కృషి చేశాము. ఆ రోజు నేను వైసీపీ నుంచి మేము బహిష్కరించబడ్డాక మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు గౌరవించి స్టేజ్ మీద పిలిపించి నాకు కండు కప్పి నువ్వు యాక్టివ్ అవ్వమ్మా అని చెప్పారు. ఆ రోజు సార్ చెప్పిన మాటకి ఈ రోజు వరకు కూడా నేను కట్టుబడి ఉన్నాను. మొట్టమొదటిగా లాస్ట్ ఇయర్ నేను ఇదే విధంగా ఆయన వేడుకలు నిర్వహించాను, జన్మదిన వేడుకలు. ఇప్పుడు రెండవసారి కూడా మరింత సంతోషంతో, ఉత్సాహంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇక్కడ మనం చూసినట్టయితే శాంతమ్మ గారు ఇటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఒక సాహచర్యంలో ఈరోజు ఉదయగిరి అభివృద్ధికి వీరంతా కట్టుబడి ఉన్నారు. చంద్రబాబు మనపదంలో ఉన్న అంశాలన్నింటినీ కూడా ప్రజలకు చేర్చే వారధిగా వీరంతా కూడా కృషి చేస్తున్నారు. ఇక్కడ స్థానికులు కోరిన అన్ని అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి అవన్నీ కూడా నెరవేర్చే విధంగా స్థానిక ఎమ్మెల్యే సహకారంతో కూడా ఇదంతా సాధించే విధంగా కూడా తెలియజేయడం జరిగింది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ANN న్యూస్, నెల్లూరు.